ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినిపించుకోండి నాన్న. మన చుట్టూ భలే గమ్మత్తైన మనుషులు ఉంటారు. మనం తప్పు చేస్తున్నా ఆ తప్పును తప్పని చెప్పరు. నువ్వు చేసింది కరెక్టే, అవును అంటారు. లేకపోతే ఎవరైనా ఏదైనా కాస్త ఇరు వర్గాల మధ్యన చిన్న చిన్న స్పర్ధలు వచ్చినట్లయితే ఇద్దరి మధ్యన కూడా ఆజ్యం పోసేసి పచ్చగడ్డ మీద భగ్గు అనిపిస్తూ ఉంటారు. వీళ్ళ స్వప్రయోజనాలు తీర్చేసుకుంటూ ఉంటారు. తర్వాత చేతులు దులిపేసుకుని కళ్ళు చల్లారిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కబడిపోతారు. తర్వాత పీక్కునేది ఎవరు? అసలు వాళ్ళు అనమాట. ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి. మీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారా లేదా? మీ పచ్చని జీవితంలో నిప్పులు పోస్తున్నారా లేదా? ఎందుకంటే ఎవరి మధ్యనైనా స్పర్ధ వస్తే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లుతున్నట్టుగా ఉండాలి తప్ప పచ్చని గడ్డు మీద భగ్గుమనిపించేలా మాత్రం ఆజ్యం పోయకూడదు. ఇలాంటి వ్యక్తులు కనుక మీ జీవితంలో మీ చుట్టూనే కనుక అంటి పెట్టుకున్నట్టయితే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మనస్సాక్షితో ఆలోచించండి, అంతరాత్మని ప్రశ్నించుకుని చూడండి వాళ్ళని.